పంజాబీ డ్రెస్ మెటీరియల్ అయితే 2 మీటర్సే వచ్చింది. కొన్ని మెటీరియల్స్‌కి అయితే 2½ మీటర్ కూడా ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఏ హ్యాండ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సో, మనమైతే ఇప్పుడు ఇక్కడ 3/4 హ్యాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న క్లాత్‌తో అయితే 3/4 హ్యాండ్ అయితే మనకి సైడ్ అతుకులైతే పడతాయి. కానీ ఇక్కడ సైడ్స్ అతుకులేయకుండా ఫ్యాంట్ క్లాత్‌తో మిడిల్‌లో కొద్దిగా డిజైన్ చేస్తూ హ్యాండ్‌ని కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డ్రెస్కి 3/4 హ్యాండ్ పెట్టాలి, కానీ క్లాత్ అయితే చాలలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మామూలుగా అయితే సైడ్ జాయింట్ అనేది వేసుకుంటాం. కానీ నేను ఇక్కడ అలా చేయకుండా ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒక 3 ఇంచెస్ పీస్ కట్ చేసుకొని హ్యాండ్ మిడిల్లో జాయింట్ అయితే ఇచ్చుకుంటున్నాం. దానివల్ల హ్యాండ్ చూడడానికి కొద్దిగా వెరైటీగా ఉంటుంది, మోడల్గా ఉంటుంది, క్లాత్ చాలలేదన్న ఇబ్బంది లేకుండాను ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసుకున్నాం, వన్ సైడ్ అయితే జాయింట్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇంకొక హ్యాండ్కి 2 పీసులు ఉంటాయి కదా, అది ఇంకొక సైడు ఒక 1/2 ఇంచు అలా మర్చుకునేసి ఈ 1½ ఇంచు మనం మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ 1½ ఇంచు గ్యాప్లో ఈ ఎల్లో పీస్ని 1/2 ఇంచు మర్చుకొని బార్కి కుట్టేసుకోవడమే. అలా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి అడుగున ఒక 1 ఇంచు హ్యాండ్కి ఎక్స్ట్రా వదులుకుంటాం కదా మర్చి కుట్టుకోవడం కోసం, ఆ 1 ఇంచుని మార్చుకొని కుట్టేసుకుంటాం. అంతే, సింపుల్గా మోడల్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ని ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసుకున్న పీసుల్లో ఒక పీస్ తీసుకొని ఫ్యాంట్ క్లాత్తో తీసుకున్న 3 ఇంచులు పొడవు ఉన్న ఈ పీస్కి ఒక 1/2 ఇంచు మర్చుకొనేసి ఇలా బార్కి కుట్టేసేసుకోవాలి. అంతే, చివరి వరకు కుట్టేసిన తర్వాత ఒక 1½ ఇంచు డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు. ఆ డ్రా చేసుకున్న మార్క్ పైనే హ్యాండ్కు ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని ఒక 1/2 ఇంచు మర్చుకునేసి ఇలా సమానంగా పెట్టుకునేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసి అడుగున ఒక 1 ఇంచు మడిచి కుట్టేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. క్లాత్ చాలినప్పుడు మనం దాన్ని ఏ విధంగా కవర్ చేసి మోడల్ హ్యాండ్గా మార్చుకోవచ్చో చూసాం కదా. ఇంతే, మనం ఇలాంటి పీసులు ఉన్నప్పుడు కంగారు పడకుండా కొద్దిగా క్రియేటివిటీగా ఆలోచించి స్టిచ్ చేసామంటే హ్యాండ్ అనేది కొద్దిగా మోడల్గా తయారవుతుంది. ఇదే హ్యాండ్ని వేసుకునే వారి ఇష్టాన్ని బట్టి ఇంకా కూడా పైపింగ్ మొగ్గలు అలాగిచ్చుకొని ఇంకా కూడా మోడల్గా తయారు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.